ఏమైంది? ఎందుకు సడన్ గా ఆఫ్ చేసావు? ఇది ఎవరు? ఎవరు నువ్వు? చెప్పు. ఏ ఎవరు నువ్వు? ఓ మై గాడ్, తన ముఖానికి ఏమైంది? మీలో శ్వేత ఎవరు? ముందు నీ గురించి చెప్పు. శ్వేత ఇక్కడే ఉందని తెలుసు. మీలో శ్వేత ఎవరు? నేనే శ్వేత. ఏం కావాలి నీకు? పారిపో, పారిపో, లేకపోతే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పారిపో, ఇక్కడి నుంచి పారిపో. తర్వాత నీకు బాధపడే అవకాశం ఉండదు. అర్థమైందా? నిజంగానా? దీనికేమైనా బుద్ధి గిద్ది లేదా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అర్థమైందా? వెళ్ళమని చెప్తున్నానుగా. శ్వేత, నేను చెప్పేది నీకు అర్థం కాకపోతే నీ కథ పూర్తవుతుంది. అర్థమైందా? హే, నువ్వే అప్సెట్ అవ్వకు, నేనున్నానుగా. రే పాటేరా. తనెవరేంటుంది? తనకెలా నా గురించి తెలుసు? ఓకే, అందరూ ఎంజాయ్ చేద్దాం రండి. హలో, కాస్త శబ్దంగా మాట్లాడండి. ఒక్క నిమిషం. హలో, హలో. ఇప్పుడు బాగా వినిపిస్తుంది, చెప్పండి. ఖచ్చితంగా, ప్రామిస్గా చెబుతున్నా. నేను మాటిస్తే ఖచ్చితంగా చేస్తాను. అరే ఏంటి నువ్వు అడిగిన ప్రశ్నలే పదే పదే అడుగుతున్నావేంటి? అరే శ్వేత ఎక్కడ? శ్వేత ఇప్పుడే కదా నీతో డాన్స్ వేస్తున్నింది. అరే అవును కదా, కానీ తను ఎక్కడికి వెళ్ళింది? ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతుంది. ఫోన్లోనా? ఇది శ్వేత శబ్దమే. శ్వేత! 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 హే, శ్వేత! ఇది శ్వేత చెప్పు కదా. ఓ మై గాడ్, శ్వేత! 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 హే, శ్వేత! శ్వేత! ఏంటిది? ఇందులో రక్తపు మరకలున్నాయి. పైకి వెళ్ళి కనుక్కుందాం. ఇతంది అయి ఉండదు. శ్వేత! శ్వేతని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి సార్, ప్లీజ్ సార్. నా శ్వేత సార్. శ్వేత! సార్, ప్లీజ్ సార్. శ్వేత! రితేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, సార్, శ్వేతని నాకు ఇచ్చేయండి సార్. తను లేకుండా నేను బతకలేను సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. జరిగింది ఏదో జరిగిపోయింది. సార్, నా శ్వేత సార్. సార్, శ్వేత. రితేష్, ఇది ఏంటో తెలుసా మీకు? సార్ ఏంటిది? ఇది మాకు అక్కడ శ్వేత బాడీ దగ్గర దొరికింది. శ్వేత పక్కన? లేదు సార్, తన దగ్గర ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చూడండి, చూసుకోండి. శ్వేత స్లిప్పర్స్ అక్కడ ఇక్కడ పడున్నాయి కదా. ఈ చోటుకు వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం జరిగింది, దాదాపు దాడి లాంటిది. రితేష్ ఇంకా తన ఫ్రెండ్స్ చెప్పారు ఫోన్లో మాట్లాడుతూ ఇటువైపు వచ్చినట్టు.
కానీ ఇక్కడికి వచ్చి పారిపోయారంటే తనతో ఇంకా ఎవరో ఉండుంటారు. శ్వేత అని చెప్పిన వాడే తరుముకుంటూ వచ్చుండాలి. ఫోన్ పగలగొట్టేశారు. హంతకుడి దగ్గర నుంచి ఆ అమ్మాయి తప్పించుకుని ఇంత దూరం పరిగెత్తిందంటే ఆ తర్వాత ఎలా హంతకుడు ఆ అమ్మాయిని పట్టుకుని ఎలా ఇక్కడ నెట్టి సార్ చంపుంటాడు? ఒకవేళ ఇది సూసైడ్ కూడా అయి ఉండొచ్చు కదా. సూసైడ్ చేసుకునే వాళ్ళు మామూలుగా అటెండ్ చేసేటప్పుడు అరవరు. శ్వేత అరిచింది ఊరు మొత్తం వినిపించిందని చెప్పారు కదా. అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే ఇక్కడి నుంచి శ్వేతని తోసేసిన వాడు ఎవరు అనేదే. సార్ నిన్న రాత్రి హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చింది. ఈ పని తనే చేసి ఉంటుంది. ఎవరితోనో నిన్న రాత్రి మా పార్టీకి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. అంతేకాకుండా ఒకవైపు మొహం కాలిపోయి ఉంది సార్. తనని మేము సరిగ్గా చూడలేకపోయాం. అలాగే తను ఏముందంటే పారిపో, నీకు బాధపడే అవకాశం కూడా ఉండదు. మీకు తెలుసా ఆ లేడీ? ఇంతకు ముందు చూసారా? లేదు సార్, ఇంతకు ముందు తను చూడనే లేదు. సార్ తనకి శ్వేత పేరు తెలిసింది, కానీ శ్వేతకు తను ఎవరో తెలీదు. ఆ తర్వాత ఆవిడ ఫోన్ వచ్చాక శ్వేత బయలుదేరింది కదా. అవును సార్. పూర్వి, శ్వేత కాల్ డీటెయిల్స్ మొత్తం తీ. తనకెవరి దగ్గర నుంచి కాల్ వచ్చిందో చూడు. సార్ ఇలా చూడండి సార్, డెడ్ బాడీ పక్కన ఈ వస్తువు దొరికింది కదా, అది ఒక హోటల్ లోగో. ఇలా చూడండి, ఇదే. ఓ హోటల్, ఎక్సలెంట్ వ్యూ. బాస్, శ్వేత శవం పక్కన ఒక మెరిసే వస్తువు దొరికింది కదా, అది అందులో రక్తం మరకుంది కదా, అది శ్వేత రక్తమే. అంటే సలోంకి ఆ వస్తువు నేరస్తుడిదే. శ్వేతని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వస్తువు అక్కడ పడిపోయింది. అదే ఇప్పుడు మన చేతికి దొరికింది. సార్, ఆ? శ్వేతకు వచ్చిన కాల్ ఒక పీసీఓ నుంచి వచ్చింది సార్. ఓ పీసీఓ నంబరా? అంటే పీసీఓ నంబర్ ఎక్కడదో ముందు కనిపెట్టండి. అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారో కనుక్కుందాం. ఆ తర్వాత ఈ హోటల్ ఎక్సలెంట్ వ్యూకి వెళ్ళి మనం విచారిద్దాం. సార్ ఒక నిమిషం. చెప్పండి సార్. ఇలా చూడండి, ఒక విషయం చెప్పండి. నిన్న నైట్ 9 o'clockకి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఫోన్ చేశారండి? అరే ఏంటి సార్, ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉందిగా, మరి ఇక్కడికొచ్చి ఎవరు ఫోన్ చేస్తారు? ఇలా చూడండి, నిన్న 9-10 గంటలకి ఎవరైనా ఫోన్ చేశారా? అరే ఎందుకు అడుగుతున్నారు సార్? ఏమైనా ప్రాబ్లం? అడిగినాన్ని మాత్రం మీరు సమాధానం చెప్పండి. సార్ కంగారు పడకండి, చెప్తాను. ఇంతకీ మీరెవరు, పోలీసులా? సిఐడి. సార్ నేను చెప్తాను, కానీ కొంచెం ఆలోచించాలి. కొంచెం టైం ఇస్తారా? బాగా ఆలోచించి చెప్పండి. సార్ గుర్తుకొచ్చింది. రాత్రి 9 గంటలు అయి ఉంటుంది. మన ఏరియాలో కమలేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పొరోలీలో ఉన్న తన వైఫ్కి ఫోన్ చేయాలని వచ్చాడు. తను అక్కడ చదువుకుంటోందంట. కమలేజీ దగ్గర మొబైల్ ఫోన్ లేదా ఏంటి? నేను ఇలాగే అతన్ని అడిగాను. ఆయన ఫోను ఆఫీస్లో మర్చిపోయానని చెప్పారు. ఇలా చూడండి, నిన్న రాత్రి 9:10 ఇక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారో చెప్పండి. అరే, నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నా. కమలేష్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారా? అప్పుడు ఒక అమ్మాయి స్కూటర్లో ఇక్కడికి వచ్చింది. నేనేం కావాలని అడిగాను. ఫోన్ చేయాలని చెప్పింది. సార్ని అడిగిన అదే ప్రశ్న తనని కూడా అడిగాను. నీ దగ్గర మొబైల్ లేదామా అన్నాను. దానికి వాళ్ళేం చెప్పారు? తన దగ్గర మొబైల్ లేదా? అందుకు ఛార్జ్ లేకుండా ఆఫ్ అయిపోయిందని చెప్పింది. ఆ తర్వాత ఏమైందో చెప్పండి. తర్వాత ఏంటి, కమలేష్ గారు ఫోన్ పెట్టగానే తను ఫోన్ తీసుకుని ఎవరితోనూ మాట్లాడింది. కానీ ఒకటి సార్, ఆ అమ్మాయి చూడ్డానికి అదోలా ఉంది. ఓ, తను ఏం మాట్లాడిందో మీరేమైనా విన్నారా? లేదే సార్, కమలేష్ గారు నేను మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఎలా వింటాం సార్? అలాగైతే ఆ అమ్మాయి మీకు తెలియదని చెప్తున్నారు కదా? లేదు సార్, ఇక్కడికి వచ్చే వాళ్ళ మొహాల్ని ఎలా ఆవిడ గుర్తుపెట్టుకోవడం? మొహం గుర్తుందా? సార్ కొంచెం గుర్తుంది. ఏం చెప్పింది స్కెచ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. మీరు కొంచెం మీ మేనేజర్ కాల్ చేస్తారా? సిఐడీస్ వచ్చారని చెప్పండి. ఓకే సార్, చెప్తాను. సార్, సిఐడి నుంచి వచ్చున్నారు. మిమ్మల్ని చూడాలంటున్నారు. ఓకే సార్.
సార్ సార్ వస్తున్నారు, మీరంతవరకు కూర్చోండి. మీకు ఏదైనా కావాలా? హాట్ కోల్డ్? వేడిగా ఏముంది? వద్దొద్దు, మేము అది డ్యూటీ టైంలో ఏమీ తీసుకోం. ఓకే సార్. కాసేపు ఊరుకుంటావా? ఉదయాన్నే తినకుండా వచ్చేసావా ఏంటి? హ? చెప్పండి సార్, ఏమిటి విషయం, ఏమైంది? పంకజ్, కొంచెం దీన్ని చూడండి. ఈ లోగో మీ హోటల్దే కదా? అవును సార్, ఇవి మా హోటల్లో ఉన్న రూమ్ అన్ని కీ రింగ్స్లోనూ ఉంటాయి. బట్ సార్, ఇది విరిగిపోయింది. మీకెక్కడ దొరికింది? ఒక డెడ్ బాడీలో నుంచి. శవం పక్కన? అవును, నిన్న రాత్రి మాకు ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. తన బాడీలోనే అది ఉంది. సార్, బట్ మా కస్టమర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరూ మిస్ అవ్వలేదు. ఒకవేళ హంతకుడు కస్టమర్గా కూడా ఉండొచ్చు కదా మీకు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ హోటల్ తాళాలన్నీ మాకు చూపించండి. తాళాలన్నీ ఇవేనా? అవును. మిగిలిన కీస్ కస్టమర్స్ దగ్గర వాళ్ళ రూమ్లో ఉంటాయి. సరే, నేను వెళ్ళి కస్టమర్స్ దగ్గర తాళాలు ఉన్నాయో చెక్ చేస్తాను. కస్టమర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు రా. రండి సార్. అందరూ వెళ్ళి తాళాలు చెక్ చేయండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. వాంచ్. హలో, ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీ తాళం చూపించండి. ఈ సిఐడీస్ మన హోటల్ని ముయించేలా ఉన్నారు. రూమ్స్లోంచి గెస్టులు పారిపోతారు. హోటల్ పేరు కూడా పూర్తిగా చెడిపోతుంది. సార్, ఏం కాదు సార్, మన మనుషులు ఏం చేయలేదు కదా, అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? మేడం, ఏంటండి? మీ రూమ్కి ఒకసారి చూడొచ్చా? మీరెవరు? మేము సిఐడి నుంచి వచ్చాము. ఓ, సిఐడి. రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మై డియర్. అది తాళాలు, మీ రూమ్ తాళాలు చూపించండి. ఓహో, రూమీ తాళాలు కావాలా? వెరీ గుడ్. తాళాలు తీసుకుని ఏం చేస్తారు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. చూడండి, నేను ఒక సిఐడి ఆఫీసర్. ఇక్కడ ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఓ మై గాడ్, నాకు హంతకులంటే చాలా భయం. ఆ హంతకుడు నన్నేం చంపబోడు కదా? లేదు లేదు, భయపడకండి, మేము ఇక్కడున్నాం కదా. ఎంత మంచివారుగా ఉన్నారు. మీరు పక్కనే ఉంటే నాకు ధైర్యంగా ఉంది. కొంచెం తాళాలు ఇస్తారా? ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీరు అడిగిన తాళాలు. తాళం. అరే, ఒక బావి లేదు, ఒక ట్యాంక్ లేదు, తన పాటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరది? ఎప్పుడు చూసినా తలుపుని బదులు కొడుతూ ఉన్నారు. ఏం కావాలి ఇప్పుడు? ఏంటి, క్లీన్ చేయాలా? తర్వాత చేసుకోవచ్చు, పో. నేను పనిగా ఉన్నాను. చూస్తుంటే వెటకరంగా ఉందా? ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవు. ఏమిటి ఏమిటిది? సిఐడి సార్. సార్, మీకేం కావాలి సార్? నీ రూమ్ కున్న తాళం ఇవ్వు. తాళమా? తాళం నేను ఇవ్వను సార్. నువ్వు చూపించే తీరాలి. లేదు సార్, ఇవ్వు. తాళం ఇవ్వను సార్. ఇవ్వు. ఇవ్వమంటున్నాను కదా. తాళం బానే ఉంది, పట్టుకో. ఓ, అనవసరంగా నా టైం అంతటిని వేస్ట్ చేసావు. పో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ష్యూర్. సార్, అన్ని రూములు చెక్ చేశాను సార్, అన్ని తాళాలు కరెక్ట్గా ఉన్నాయి సార్. అవును సార్, అందరి కీసు కరెక్ట్గా ఉన్నాయి. సార్, నేను అన్ని రూమ్లు చెక్ చేశాను, అన్ని తాళాలు కరెక్ట్గానే ఉన్నాయి. అన్ని రూమ్స్లోనూ తాళాలు సరిగ్గా ఉంటే అప్పుడు ఆ విరిగిపోయిన పీసు ఏ తాళానిది? ఈ స్కెచ్ని బాగా చూడండి. ఈ అమ్మాయే నిన్న శ్వేతకి కాల్ చేసింది. సార్, నాకు తను ఎవరని తెలీదు. మీకు తెలుసా? ఎవరు సార్ ఇది? అదే మేము దగ్గర అడుగుతున్నాం. తను ఇంతకు ముందు చూడలేదు సార్. అవును కదా రితీష్? అవును సార్,
నాకు తను తెలుసు. నీకేమో తెలుసా? ఎవరివిడ? సార్ తను అను. అను? ఎవరా అను? సార్ నేను శ్వేత చదివిన కాలేజీలోనే అను కూడా చదివింది. హైయర్ స్టడీస్కి బయటికి వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి తనకి మాకు కాంటాక్ట్ లేదు సార్. తను వచ్చిన విషయం కూడా మాకెవరికీ తెలియదు సార్. శ్వేత అనుల మధ్య సమస్య ఏమైనా ఉందా? లేదే సార్, వీళ్ళిద్దరూ నార్మల్ ఫ్రెండ్స్ అంతే. మీ ఇద్దరు అంత మంచి స్నేహితులా? కానీ ఇన్ని రోజులు అను శ్వేతకి ఒక్కసారి కూడా ఫోన్ చేసినట్లేదే. ఇది ఏంటంటే ఆశ్చర్యంగా లేదు. కానీ సడన్ గా నిన్న రాత్రి మాత్రం అను శ్వేతకి ఫోన్ చేసింది. అది కూడా ఏదో ఒక ప్రైవేట్ పీసీఓ నుంచి. ఈ అను ఎక్కడుంది? సార్ కానీ తన పాత అడ్రస్ నాకు తెలుసు. పోనీ అది ఇమ్మంటారా? సరే ఓకే, ఆ మాత్రం అడ్రస్ దొరికింది చాలు మాకు. మేనేజర్ సార్, నిన్న రాత్రి 9 నుంచి 10 గంటల లోపల ఎవరెవరు బయటికి వెళ్లారో చెప్పండి. ఆ విషయం చెప్పడం కష్టమే. ఏం కష్టం? బయటికి వెళ్లే వాళ్ళు రిసెప్షన్లో తాళాలు ఇచ్చేసే వెళతారు. తాళాలు ఇవ్వకుంటే ఇక్కడున్నారనే కదా అర్థం. రిసెప్షన్లో చూసుంటారు కదా. సార్ యాక్చువల్గా విషయం ఏంటంటే హోటల్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయిన సందర్భంగా నిన్న ఒక పార్టీ జరిగింది. అందువల్ల స్టాఫ్ మిగిలిన వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఎవరూ చెప్పలేకపోవచ్చు. సరే, మీ పార్టీ ఎక్కడ జరిగింది? అది హోటల్ లాన్లో. ఒక్క నిమిషం. ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది కదా, నిన్న రాత్రి ఫుటేజ్ మొత్తం చూపించండి. ఓకే సార్. అభి? ఎస్ సార్. ఫుటేజ్ ది. ఓకే సార్. ఇదే సార్ 9 to 10 జరిగిన ఫుటేజ్. కాస్త పాస్ చేయండి. రీవైండ్ చేయండి. పాస్. అలాగే జూమ్ చేయండి. సార్ ఇందులో అతని మొహం సరిగ్గా కనపడట్లేదు. కావాలని చేసింది కదా. ఆగు, ఏంటో చూద్దాం. ఇది బాగుంది. హోటల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఫేస్ను మొత్తం కవర్ చేసి ఉంది. సరే కానీ ఎవరి అమ్మాయి? సార్ మొహం మూసుంది, ఎవరో కనిపెట్టడం కష్టం. చూడు మేనేజర్, ఏదడిగినా కష్టం కష్టం అంటున్నావు ఏంటిది? నిన్న రాత్రి ఇక్కడ వాచ్మ్యాన్ అనేవాడు నిలబడి ఉంటాడు కదా, వెళ్ళి వాడిని పిలువు. చెప్పండి సార్. తమ్ముడు, ఇలా రా తమ్ముడు. ఈ అమ్మాయి నీకు తెలుసా చెప్పు. సార్ వీళ్ళు పేరు నాకు తెలీదు, కానీ వీళ్ళు మన హోటల్లోనే సార్ ఉండేవారు. అవును సార్, వాళ్ళ మొహం కొంచెం కాలిపోయి ఉంటుంది. సార్ కాలిన గాయం అంటే గుర్తొస్తుంది. తన పేరు నిషా. రూమ్ నెంబర్ 102లో ఉన్నారు. సార్ నిన్న రాత్రి మా పార్టీకి హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చింది సార్. తన మొహం కూడా సగం కాలిపోయి ఉంది. సరిగా చూడలేకపోయాను సార్. శ్వేతాని తనే వాన్ చేసింది. 102. సార్ అతను ఆ అను అడ్రస్ ఇచ్చాడు కదా, అదే ఇది. చాలా సంవత్సరాల ముందు ఇక్కడ ఉండేది, కానీ ఇప్పుడు తెలీదు. చూద్దాం. అను, అను త్వరగా తలుపు తెరవండి. మీరు లోపలే ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అను, తలుపు తెరవండి వెంటనే. సార్ లోపల ఎవరో ఉన్నారు, నాకు శబ్దం వినిపించింది. అవును, సౌండ్ వినిపించింది ఫ్రెడ్డీ. అను, తలుపు తెరు. మాకు ఎలా లోపలికి రావాలో మాకు తెలుసు. నేను 3 లెక్క పెడతాను. 1 2 3. అను, ఎందుకు తలుపు తెరవడానికి ఎంతసేపు ఎందుకు చేశావు? సరే చెప్పు, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి నువ్వు శ్వేతకి ఎందుకు ఫోన్ చేశావు? అను, ఏం మాట్లాడవేంటి? మాట్లాడేదనా? అను, సార్ అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. తాను నన్ను ఏంటి? సార్ చనిపోయింది.
సచిన్, ఫ్రెడీ, ఇల్లు మొత్తం చెక్ చేసి ఎవరైనా వచ్చారేమో చూడండి. ఏదైనా ఆధారాలు దొరికితేమో అది కూడా చూడండి. 102 మీరందరూ ఇక్కడే ఉండండి. నిషా, నిషా తలుపుతి. నిషా, సార్ మనం రావడం తెలిసి లోపల నుంచి లాక్ చేసినట్టున్నారు. వాళ్ళందరూ లోపల ఉన్నారా? సార్ వెళ్ళడం నేను చూడలేదు. నిషా, ఒక్క నిమిషం. ఎవరిని లోపలకు పంపకు. సార్ చూసారా, సీడి వాళ్ళ దగ్గర అన్ని సమస్యలకి తీర్మానం ఉంటుంది. మిస్ నిషా, ఏంట్రా బాబోయ్, రూమ్లో ఎవరూ లేరు, బ్యాగేజెస్ కూడా లేవు. కరెక్ట్గా లేదు సార్. నువ్వు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. బయటికి వెళ్ళుంటే అందులో కనిపిస్తుంది. ఓకే సార్. ఆ మేనేజర్ని, స్టాఫ్ని లోపలికి రమ్మనండి. మేనేజర్ సారు, మీరు కొంచెం లోపల రండి. ఏంటి మేనేజర్ సార్, వాళ్ళు బయటికి వెళ్ళలేదు అది ఇది అని ఏమో చెప్పారు, కానీ రూమ్లో వాళ్ళు లేరు కదా, వాళ్ళెక్కడా? సార్ ఇప్పుడు నేనేం చెప్పాలి మీతో? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదు. సార్ తను విచిత్రమైన అమ్మాయి సార్. ఏ స్టాఫ్ని కూడా రూమ్లోకి రానివ్వదు సార్. తన చూపు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది సార్. తనని చూస్తేనే నాకు భయంగా ఉంటుంది సార్. తన గురించి మీకేమైనా ఇంకా తెలుసా? అవును సార్, తన చేతికి ఎప్పుడూ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగుని ఎప్పుడూ దాచిపెట్టుకుంటుంది. ఆ బ్యాగ్లో ఏం పెట్టుకో ఉన్నారో మీకు తెలుసా? లేదు మ్యామ్, కానీ ఆ బ్యాగ్లో ఏదో అద్భుతం ఉన్నట్టు ఆ బ్యాగుని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. సార్ తాను హోటల్ నుండి పారిపోయింది సార్, కానీ ఉట్టి చేతులతోనే వెళ్ళింది. ఒట్టి చేతులతోనా? అలా అయితే ఆ రెడ్ బ్యాగ్ ఇప్పుడు హోటల్లోనే ఉండాలి. ఆ బ్యాగును వెతకండి. సోలంకి, అను ఎలా చనిపోయింది ఏమైనా ఆధారాలు దొరికాయా? 2 నిమిషాలు, అదే కనిపెడుతున్నాను. జయవంతి సార్, నీకేం భోజనం ఇష్టం ఎక్కువ? అరే ఏంటి వేళాకాలమా? ఏ నేను అడిగింది అన్ను సావడానికి కారణం ఏమిటి అని. మీరు జయవంతిని అడుగుతారేమిటి నీకేం భోజనం ఇష్టమని? అవును అడిగాను, ఎందుకంటే అను మరణానికి భోజనానికి సంబంధం ఉంది. అంటే అను తిన్న భోజనంలో విషాన్ని కలిపారు. విషమా? ఆవిడేదో తాయి ఫుడ్ తిన్నారు, అందులో విషం ఉండింది. కానీ సోలంకి సార్, మేము అను ఇల్లంతా వెతికాము, ఎక్కడా థాయ్ ఫుడ్ దొరకలేదు. థాయ్ ఫుడ్ దొరకకపోతే మాత్రం ఏమైంది? థాయ్ ఫుడ్ తినడానికి అను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిండొచ్చు కదా. ఈ చుట్టుపక్కల ఎన్ని రెస్టారెంట్లు అయితే ఉన్నాయో అన్నీ మనం కనిపెట్టాలి. అందరూ వెతకండి. ఏమైంది సార్? మేము ఒక హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దయచేసి క్షమించండి. మిమ్మల్ని ఎవరైనా ఆపగలరా సార్? థ్యాంక్ యూ. అలాగే ఈ బ్యాగ్ ఎవరిది? మీదా? అవును సార్. మరి ఇది? అవును సార్, ఇది నా బ్యాగే. ఆ బ్యాగ్ని చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఇలా చూడండి. ఈ బ్యాగ్ మీదేనా? లేదు సార్, ఇది మా బ్యాగ్ కాదు. ఇదే ఆ రెడ్ కలర్ బ్యాగ్. ఇది నిషాదే అయి ఉంటుంది. వాంచ్ ఆ బ్యాగ్ని కాస్త చెక్ చేయి. ఎస్ సార్. నిషా? ఎవరు సార్ ఆ నిషా? ఆ విషయం మీరే చెప్పాలి. నిషా బ్యాగ్ నీ రూమ్లోకి ఎలా వచ్చింది? నిషా ఎక్కడో చెప్పు. సార్ ఏ నిషా సార్? నాకు నిషా ఉషా అంతా ఎవరు తెలియదు సార్. ఈ బ్యాగ్ ఇక్కడ ఎలా వచ్చిందో నాకు అసలు తెలియదు సార్. అది ఇప్పుడు నేను కనిపెడతాను. సార్ బ్యాగ్లో మేకప్ కిట్ మాత్రమే ఉంది.
మేనేజర్ గారు, ఆ రూమ్లో థింగ్స్ అన్ని ఎవరు పెట్టేది? సార్ రూపేషే సార్. రూపేష్ ఎవరు? ఎక్కడున్నాడు? ఇప్పుడే సార్, ఇక్కడే ఉన్నాడు. ఇంతలో ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అరే, ఫోన్ చేయి వాళ్ళకి. నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. నిషా వస్తువులు దీంట్లో ఏం లేవు సార్. లేదు, మాకు ఇక్కడ దొరికింది. వాళ్ళ రూమ్లోనే దొరికింది. సార్ స్విచ్ ఆఫ్లో ఉంది. స్విచ్ ఆఫ్ అంటే మరి చెవి కింద పెట్టుకున్నావు, కిందకి దించు. సారీ సార్, అది పొద్దునుంచి హోటల్లో కన్ఫ్యూషన్ వల్ల నా బుర్ర కూడా పనిచేయట్లేదు. రూపేష్ ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉన్నాడు, వాడిని వెతకండి. మీరు నన్నే వెతుకుతున్నట్టు విన్నాను, అందువల్లే సార్. నిషా థింగ్స్ ఇంకో రూమ్లో ఎందుకు పెట్టావు? ఫ్రాడ్ పని చేస్తున్నావా? తన హస్బెండే నిషా మేడంతో ఏదో ఆడుకోబోతున్నానని చెప్పారు, అందువల్లే. హస్బెండ్ చెప్పాడా? ఆవిడిక్కడ ఒంటరిగానే కదా ఉంది. నిషా మేడం పక్కనున్న రూము తన హస్బెండ్ రూము. అతనే చెప్పారు అది అతను ఆట పట్టిస్తారని. బట్ సార్ వాళ్ళు ఎప్పుడో చెక్అవుట్ చేశారు సార్. వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్లా అనిపించలేదు. సరే, ఓ పని చేయి, నాకు వాళ్ళిద్దరి డీటెయిల్స్ వెంటనే కావాలి. మహేష్ 102 and 104 డీటెయిల్స్ తీసుకురా త్వరగా. ఓకే సార్. ఎవరైనా హస్బెండ్ అంటే వెంటనే నమ్మేస్తావా? ఒకరి వస్తువును తీసుకెళ్లి ఇంకొక రూమ్లో పెట్టడం. నువ్వు తెలివి తక్కువ దద్దమ్మలా ఉన్నావు. పై అలా చెయ్యను, నన్ను క్షమించండి సార్. సార్, దాని డీటెయిల్స్ ఇక్కడ ఉంది. మీత్ అండ్ నిషా, వాళ్ళిద్దరు రూము వేరువేరుగా ఉంది. వాళ్ళిద్దరూ విడివిడిగా వస్తారు, విడివిడి రూముల్లో ఉంటారు. సార్, మీరు వచ్చినప్పుడు వాళ్ళు టాక్సీలో ఎక్కి బయలుదేరిపోయారు. ఓ, వాళ్ళ నంబర్స్ వెంటనే ట్రేస్ చేసి ఎక్కడున్నారో కనిపెట్టండి. ఈ రెస్టారెంట్లో అనువుని ఎవరైనా గుర్తుపడతానని తెలియదు. అదే కాకుండా ఏ రెస్టారెంట్కి వెళ్లారో తెలీదు. ఫ్రెడీ, మనం థాయ్ రెస్టారెంట్ మాత్రమే చెక్ చేయాలి, అర్థమైందా? ముందు ఈ రెస్టారెంట్ చెక్ చేద్దాం, మిగిలిన తర్వాత చూసుకోవచ్చు. ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? ఈ రోజే వచ్చారు. ఎప్పుడు వచ్చేవారు, కానీ ఎందుకు సార్ అడుగుతున్నారు? ఆ అమ్మాయి చనిపోయింది. మీ హోటల్ ఫుడ్ తినే. ఏమిటి సార్ అంటున్నారు మీరు? సచిన్, హోటల్ లాక్ చేయి. ఏంటి? ఎందుకు? మీరందరూ ఎవరు? మీరు సిఐడి. తర్వాత మీరందరూ ఇక్కడ భోజనం అంతా చేయకండి. మీరు ఇక్కడ భోజనం చేసిన ఒక అమ్మాయి చనిపోయింది. రా. ఏంటి చూస్తున్నావు? నువ్వే వస్తావా లేకపోతే లాక్కెళ్ళనా? సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీరు నాకు ఏ శిక్షణ ఇవ్వండి, నేను ఒప్పుకుంటాను. కానీ చెప్పేది మాత్రం వినండి. ఏం చెప్పాలో చెప్పు. మేము ఎందుకు సార్ అలా చేస్తాం? అను మేడం మా రెగ్యులర్ కస్టమర్ సార్. మా రెస్టారెంట్ ఉన్న మంచి పేరుని మేమే ఎందుకు చెడగొట్టుకుంటాం సార్? సార్, మీరు నాకు అనుమతిస్తే ఒక విషయం చెప్తాను సార్. సార్, అను మేడం మా హోటల్కి ఎప్పుడూ ఒంటరిగానే వస్తారు, కానీ ఈ రోజు తను ఒక అమ్మాయితో వచ్చారు సార్. ఎప్పట్లానే అను మేడం భోంచేశారు, కానీ తనతో వచ్చిన అమ్మాయి తినలేదు సార్. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. తనేమో అను మేడంతోనే వచ్చింది, కానీ అను మేడం వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇక్కడి నుంచి తను బయలుదేరి వెళ్ళిపోయింది సార్. నీకు తెలుసా వాళ్ళని? లేదు సార్, ఈ రోజే తనని మొదటిసారి అను మేడంతో చూశాను. మీ రెస్టారెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చూస్తే తెలిసిపోతుంది కదా. సార్, కెమెరా కొంచెం రిపేర్ అయింది, అందుకే మనిషిని పిలిచాము. సరే, ఓకే. ఆ అమ్మాయి ఎలా వెళ్ళింది ఇక్కడి నుంచి? అంటే టాక్సీలో వెళ్ళిందా, ఏదైనా 2 వీలర్లో వెళ్ళిందా? సార్, అతను ఇక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళాడు. క్యాబ్లోనా? అవును సార్, రెడ్ క్యాబ్. రెడ్ క్యాబ్? రెడ్ క్యాబ్ ఆఫీసులో విచారించండి, వెళ్ళండి. డ్రైవర్ ఎవరు, ఆమెను ఎక్కడ దించాడో విచారించండి. క్షమించండి, మీ అందరికి మేము చాలా శ్రమలు ఇచ్చేసాము. కొన్ని సమయాల్లో నిజాన్ని రాబట్టడం కోసం మేము ఇలా అంతా ప్రవర్తించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది, మీరందరూ సంతోషంగా తినండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్ యువర్ లంచ్. బాయ్. కమాన్. మీతో నిషా తప్పుడు అడ్రస్ ఇచ్చారు, అందువల్ల ఇక్కడ వేరే ఎవరో ఉన్నారు. తప్పైన అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేశారు సార్. శ్వేత మరణానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సార్, ఇప్పుడు కూడా మిత్ యొక్క కంపెనీ నుంచి ఫోన్ సిగ్నల్ సర్వర్కి కనెక్ట్ కాలేదు, అందువల్ల ఫోన్ని ట్రేస్ చేయలేకున్నాను. సార్, మేతు ఫోన్ రింగ్ వెళ్తుంది, కానీ తను తీయట్లేదు. వాళ్ళంతా ఫ్రాడ్ గుంపే కదా, ఎలా తీస్తారు? తోట తీస్తాను. సార్, నెట్వర్క్ వచ్చింది. ఎక్కడున్నారు? సార్, మీత్ యొక్క ఫోన్ ముంబై నుంచి బయటకు వెళ్తోంది, నార్త్ సైడ్ వెళ్తోంది. సార్,
వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నట్టు. ఎక్కడికి పారిపోతారు వాళ్ళు? ఎంత దూరంలో ఉన్నారు? సార్ 50 కిలోమీటర్ల దూరం. సార్ వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి ఆగున్నారు. పంకజ్, స్పీడ్గా డ్రైవ్ చేయి. సార్, ఆ రెడ్ క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడంటే శాంతినగర్లో ఇక్కడే వదిలేనని చెప్పాడు. అది ఇదే అనుకుంటా. అయ్యో ఊరి బాబోయ్, ఇక్కడ చాలా ఇళ్ళున్నాయి. సార్, సముద్రంలో గుండు సూది వెతికినట్టు చాలా కష్టమైన పని సార్ ఇది. పేరు తెలీదు, ఫోటో లేదు, ఎలా విచారణ చేయమంటారు? కనిపెడదాం ఫ్రెడీ, కనిపెట్టేద్దాం. కానీ ఆయన చెప్పినట్టు కష్టమే కదా. జవంతి ఆ క్యాబ్ అమ్మాయి గురించి అన్ని చెప్పాడు కదా, మనం ఒక్కొక్కరింటికి వెళ్ళి అడుగుద్దాం, విచారిద్దాం, దాని గురించి తెలుసుకుందాం. రండి వెళ్దాం, పరిశోధన ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. దానికి మేమేం చేయగలంరా? ఆ క్యాబ్ వాడి దగ్గర అడిగి మేమైనా ఫోటో తెచ్చామా ఏంటి? గుండ్రని ముఖం, పొడవైన జుట్టు, అటువంటి అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారమ్మా? లేదా అటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏమైంది, ఏమన్నా తెలుసుకున్నారా? లేదు సార్. ఇంకా ఒక ఇల్లు మాత్రమే ఉంది. చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, కానీ ఎవరు తీయట్లేదు సార్. పర్వాలేదులే, మనం తెరుద్దాం. వెళ్ళి చూడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో. సార్, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. పైన ఏదో శబ్దం వస్తుంది. జవంతి, త్వరగా. చెప్పు, శ్వేతను బెదిరించింది నువ్వే కదా? ఎందుకని? కొండ మీద నుంచి నువ్వే కదా తోసింది, చెప్పు. లేదు సార్, నేనే లేదు అంటే ఎలాగా? శ్వేతని నువ్వే హత్య చేశావు. చెప్పు, నువ్వే కదా హత్య చేశావు? లేదు సార్, అది నేను కాదు. ఆ ఫోటోయే ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ చేసేదే అతనే. ఇదేనా చేసింది? సార్, సార్ మొబైల్ లొకేషన్ ఇక్కడే అని చెప్తోంది. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు, వెతకండి. ఎవర్రా మీరంతా? అసలు మీకేం కావాలి? నేను మీకే పాపం చేశాను? మీరు చెప్పినట్టు నేను చేశానుగా, నన్ను వదిలేయండి. అరు, బాగా అరు. నీ అరుపులు వినేటప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. చూడు, నేను నీకే పాపం చేశాను రా. నువ్వెవరో కూడా నాకు తెలీదు. కాస్త జాలి చూపించు ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలే. ఎప్పుడు చావు దేన్ని ఎదురు చూడదు. చావు కావాల్సింది ప్రాణం మాత్రమే. వీడిని చంపండి. వద్దు వద్దు వద్దు, నన్ను వదులు, కాల్చకు. అక్కడ ఎవరో చూడండి, రండి.
పంకజ్ త్వరగా ఇతన్ని తీసుకెళ్ళు. ఆగండి. మీకు మీ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కావాలంటే మా బ్రదర్ని వదిలేయండి. చింపో. నిషా వదినా మీరా? అవును, నీ నిషా వదినే ప్రాణాలతోనే ఉంది. చంపేయడానికి కట్టివేశారా? శ్వేతని అనుని మేమే చంపాం. హితేష్ నేను ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం, కానీ మా ఇంట్లో అది ఒప్పుకోలేదు. అందుకనే ఇంట్లోంచి పారిపోయాను. ఈ శ్వేత అను నాకు హెల్ప్ చేస్తానని అన్నారు, కానీ వాళ్ళు. శ్వేత అను మీరిద్దరూ ఉన్నారనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. నమ్ముతున్నావు కదా, మరి టెన్షన్ ఎందుకు నీకు? వదలే. ఏమైంది? బహుశా వెనకలో ఉన్న టైర్ బోల్ట్ లూజ్ అయి ఉంటుంది. సరే చూద్దాం. ఇక్కడికి వెళ్తున్నావు? రితీష్కి నీకు పెళ్లి చేయాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాం. పెళ్లి కూతురు చేతులు మరకవ్వకూడదు. అను ఉంది కదా, అను నువ్వు నాతో రా. రా అను, చాలాసేపు కూర్చొని వచ్చాం కదా, రా. వెళ్ళి కొన్ని టూల్స్ తీసుకురా. ఇది చాలా డబ్బా బండి, ఎప్పుడు చూసినా రిపేర్ ఉంటుంది. నువ్వేం మాట్లాడకు, బయటికి రా. నువ్వు ఇక్కడే ఉండు రీమా, ఇప్పుడు వచ్చేస్తాను. సరే త్వరగా రా. శ్వేత అను మీరిద్దరు ఏం చేస్తున్నారు? హే, కారు కింద పడిపోతుంది. శ్వేత అను ఆపండి ప్లీజ్. శ్వేత అను. అప్పుడు శ్వేత హితేష్ ని పెళ్లి చేసుకుంది. తర్వాత వీడు నన్ను వెతకలేదు. రీమా కొండపై నుంచి పడిపోవడం నేను చూశాను. దాని తర్వాత నేను మీతోకి కాల్ చేశాను. నేనే తన్ని కొండ దిగి కాపాడదామని ట్రై చేశాను. ఆ సమయంలో కారు బ్లాస్ట్ అయింది. నాకు గాయం తగిలింది. నాకు గాయం పడ్డ నేను రీమాని కాపాడాను. నువ్వెవరినైతే కాపాడావో చివరికి తనే నిన్ను కట్టేసింది. ఈ ప్రతీకారం తీర్చుకునేలా తను అడ్డొచ్చింది. తిను శ్వేత అని అలర్ట్ చేసింది. నేను ప్రతీకారం తీర్చుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంది. వీళ్ళ అన్నా చెల్లెలు తప్పు చేయకూడదని నేను చూశాను. మా ఇంటికి చెడ్డ పేరు రాకూడదని చూశాను. వీళ్ళకి ఎంత అర్థమయ్యేలాగా నేను ట్రై చేశాను. కానీ మీతో తన మొండితనంతో నేనేం చేయలేకపోయాను. చెల్లెలు శ్వేతని తర్వాత అనుని ఇద్దరిని నువ్వు చంపేశావు. వదినేమో కట్టిపడేశావు. తర్వాత అన్నయ్య నితేష్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశావు. తినివల్లే నా చెల్లి జీవితమే పాడైపోయింది. నా భార్యకి దెబ్బ తగిలింది. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని కూడా తిను అడగడానికి ఇష్టపడలేదు. వెళ్ళి శ్వేతాన్ని పెళ్లి చేసుకుంది. నేను ఎలా ఇదంతా భరిస్తాను? అన్నా చెల్లెలు ఇద్దరి దగ్గర చాలా కథలున్నట్టున్నాయి. 2 హత్యలు కూడా చేశారు మీరు. అంతేకాదు ఇంకో హత్య కూడా చేయాలనుకున్నారు. ఇక మీ జీవితం మొత్తం జైల్లోనే గడపండి, ఉరి శిక్ష ఆర్డర్ వచ్చేంత వరకు.